హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రెడ్డి అండి. ఫ్రెండ్స్, మన చెడ్డీ దోస్త్ వచ్చాడనమాట. ఆడితో కలిసి బయటికి వెళ్ళాను. ఎక్కడెక్కడ వెళ్తున్నాము అంటే పార్టీ ఆఫీస్కి వెళ్దాం అన్నాడు. అయితే మన గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళామన్నమాట. అక్కడ పని కంప్లీట్ చేసుకొని మరి అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామరా అంటే మన బాబాయ్ షాప్కి వెళ్దాం అన్నాడు. అదే టీ షాప్కి అండి. మేము రెగ్యులర్గా టీ తాగే షాప్ అనమాట. టీ మాత్రం సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. గాజువాకలు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. అయితే బిస్కెట్స్ టీ తీసుకొని మరి ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాంరా అంటే మా ఇంటికి వెళ్ళాలన్నాడు. ఎందుకంటే మా అమ్మ నిన్ను చూసి చాలా రోజులు అయింది అన్నాడు. సరే పదరైతే వెళ్దామని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం అనమాట. లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ అన్నయ్య వీడానమాట సీరియస్గా టీవీ చూస్తున్నాడు. మరి వాళ్ళ అమ్మని పలకరించడానికి వెళ్తే బాగున్నాం బాబు అన్నయ్య అడిగిందనమాట. బాగున్నాం అని చెప్పాం. ఇంకా లోపలికి వచ్చి స్టార్ట్ చేసింది. ఇంకా ఎందుకంటే వాళ్ళ అమ్మ ట్రైన్ టికెట్లు చేయలేదంట. తిట్లన్నీ తిట్టి శుభ్రంగా దీవించి పంపించింది. అక్కడి నుంచి సీరియస్గా బయటకు వచ్చేసాం అనమాట. మళ్ళీ ఫోన్ వస్తే పార్టీ ఆఫీస్కి వెళ్ళాము. చూడండి నా వెనకాల ఎవరున్నారో. మరి పార్టీ ఆఫీస్కి వచ్చాం. అతని పని అయితే అయ్యింది. మళ్ళీ తిప్పడం మొదలెట్టాడు. అయితే టైలరింగ్ షాప్కి బట్టలు ఇచ్చాడంట. ఆడికి వస్తేమో ఆడికేమో అలా కుట్టి అని చెప్తున్నాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పని ఉంటే ఆడికి వెళ్ళాము. ఎంత తిప్పుతున్నావు కదా మరి బిర్యానీ పెట్టరా అంటే అప్పుడు గల్లీ బిర్యానీ పాయింట్కి తీసుకొచ్చాడు అనమాట. ఆడికి వచ్చి ఒక 2 బిర్యానీలు తీసుకున్నాం. మా దోస్తుగాడు కూడా అంటే ఆడికి ఫోన్ చేసాం అనమాట. వాడు కూడా మా ఇంటి దగ్గరికి వచ్చేస్తే మా ముగ్గురం కలిసి బిర్యానీ తిన్నాం అనమాట. ఈడే మా మూడో వాడు అనమాట. తినేసి ఇంక మరి మిగతాయి మన చింటిగడికి వేసాం అనమాట. దుమ్ములన్నీ ఆడు ఆవరానుకొని తినేసాడు. ఆడు కూడా ఫుల్ హ్యాపీ. మరి తిని తరగాలని చెప్పి నేను ఇటు అన్నంకి వెళ్ళాను. మా వాడేమో ఈలోపు గొడవ పెట్టేస్తున్నాడు నాకేది బిర్యానీ అని. అలా